కడప నగరంలోని రామరాజుపల్లె పురోజంగం కాలనీలో రోడ్డుపైన చేరిన మురికి నీరును దళిత హక్కుల పోరాట సమితిగా పరిశీలించడం జరుగుతుంది. రోడ్డుపైన దాదాపు చిన్నపాటి వర్షానికి, రాత్రి వచ్చిన వర్షానికి రోడ్డుపైన నీరు, మురికి నీరు అంతా చేరి కాలువల్లో నీరంతా రోడ్డుపైన పారుతుంది. ఇక్కడ చిన్నపిల్లలు అలాగే వృద్ధులు ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ మురికి నీరు ఇలాగే కొనసాగితే విష జ్వరాలు అలాగే డెంగ్యూ బారిన పడి ఇప్పటికే చిన్నపాటి వర్షాలకు అలాగే డ్రైనేజ్ వాటర్ ఇక్కడ నుంచి బయటికి పోయే వసతి లేక ప్రజలు అనారోగ్యాల పాలై ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. కావున సచివాలయం అధికారులు, కమిషనర్ గారు, కార్పొరేషన్ అధికారులు వెంటనే రోడ్లపైన మురికి నీరు వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే నగరపాలక సంస్థలు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని, లేకపోతే నగరపాలక సంస్థ వద్ద ఆందోళన చేపట్టాల్సి వస్తుందని దళిత హక్కుల పోరాట సమితిగా తెలియజేస్తున్నాం. ఆఫీసు మనం పట్టించుకోలే, పిల్లలు జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి ఆశ్చర్య పాలయ్యారు. ఆడబెట్టినా హింసలేసినాం. ఒక్క గంట ముగ్గురు పడిండ్రు. మమ్మల్ని ఎవరు ఆఫీసు మా వస్తారు, ఫోటో పట్టుకుంటారు, రారు ఎవరు రారు సార్ ఇట్లా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.